మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట. కోటి మంది స్వశక్తి మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాల ద్వారా మహిళా ఆర్థిక అభివృద్ధికి విస్తృత అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పటికే 2.5 ఏళ్లలోనే 60,000 కోట్ల బ్యాంకు లింకేజ్ రుణాలను అందించిన ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పరిమితిని 10 లక్షలకు పెంచింది. స్వశక్తి సంఘాల బలోపేతానికి వడ్డీ రాయితీలు విడుదల చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా స్వశక్తి భవన నిర్మాణాన్ని వేగవంతం చేస్తుంది. ఆర్టీసీ అద్దె బస్సులు, పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్ల నిర్వహణ వంటి రంగాల్లో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం మదిరిలో ఇందిరా మహిళా డైరీ పథకం ద్వారా మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే చర్యలు చేపట్టింది ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. వడ్డీ లేని రుణాల పథకం కింద జిల్లాలోని 52,059 స్వశక్తి మహిళా సంఘాలకు 57 కోట్ల 15 లక్షల వడ్డీ రాయితీ విడుదల చేసి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాం. మహిళా సాధికారతను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా 8,000కు పైగా స్వశక్తి భవనాల నిర్మాణం చేపట్టగా జిల్లాలో 458 వివో భవనాల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అలాగే మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సుల నిర్వహణ, ఎరుపాల మండలం వెంకటాపురం గ్రామంలో 1 మెగావాట్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు, పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు స్థాపన వంటి పలు రంగాలలో మహిళలకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నారు.